దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రియ సంగమా, మరి జూలై 1వ తారీఖు కూడా మనం ప్రవేశించాం. 7వ నెలలో ప్రభు సన్నిధి మొదటి రోజున ఈ ఉదయకాలం కూడుకున్న మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి జూలై 1 తారీఖు దేవుని యొక్క వాగ్దానము, మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మరి 17వ వచనం. నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు నిలబడితే చాలు, మీతో కూడున్న యెహోవా రక్షణను మీరు చూచెదరని దేవుని వాగ్దానం ఉన్నది. అవును ప్రియులారా, దేవుని వాగ్దానము మనం కనిపెట్టి చూడవలసిన వారమై ఉంటున్నాం. నిజంగా మరి యెహోషాపాతు మీదికి శత్రువులు మూకడుముడుగా దాడి చేసినప్పుడు మరి యెహోషాపాతు రాజుకు దేవుడిచ్చిన అభయం ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము గొప్పది అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. నిజంగా ఎప్పుడైతే అలాంటి పరిస్థితి మరి యెహోషాపాతుకు జరిగిందో, దేవుని మందిరం ముందు నిలవబడి దేవుని సాన్నిధ్యంలో ప్రజలను సమకూర్చి వారు దేవుని సందులో అంగరార్చి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతూ ఉందో, లేక ఆపద కలిగినప్పుడు మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడడం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతామో అప్పుడు దేవుని యొక్క సహాయం మరి కంపల్సరీ మనకు అందుద్ది. అందుకే దావీదు కీర్తనలన్నీ కూడా దావీదు రాసిన చూస్తే ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడతా ఉంటాడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును, ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు అంటాడు. అందుకే యెహోషాపాతు రాజు కూడా తనకు కలిగినటువంటి ఆ భయంకరమైన యుద్ధములో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోరుకొని విజయాన్ని పొందినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క అభయము, దేవుని యొక్క వాగ్దానము మరి నిజంగా యెహోషాపాతుకు దేవుడు ఇచ్చినట్లుగా, ఆ రాజుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. అంటే దేవుడు రక్షించేవాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు విడిపించేవాడు, దేవుడు ఆదరించేవాడు. సమయోచితంగా దేవుని యొక్క సహాయం మనకు అందుద్ది. కనుక ఈ ఉదయకాలమున ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపడుతూ మనం ఆయన్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయన్ని మాత్రమే మనం సేవించవలెను. అటువంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. యెహోషాపాతు రాజు మీద నాయన మరి మూకుమ్మడిగా దాడి జరిగినప్పుడు తండ్రి, నీ వైపు చూసి, నీ మందిరపు వైపు చూసి నిజంగా నీ సహాయమును కోరి విజయమును పొందినట్లుగా మేము చూస్తున్నాం. అవును ప్రభా, మా శ్రమలో మీరు మాకు సహాయం చేయవారు ప్రభా. మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నప్పుడు నీ సన్నిధి మాతో కూడుండి తండ్రి, యుద్ధము యెహోవాది అన్నట్లుగా మీరు జయమిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ నీ వాక్యం మీద, నీ వాగ్దానం మీద ఆధారపడే కృప నిన్న నేడు నిరంతరం మాకు దయచేస్తూ వస్తున్నారు. ఇక భవిష్యత్ కాలం అంతా కూడా నీ రాకడ వరకు, మా పోకడ వరకు నేనే స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తాన్ని మాత్రమే జరిగించటం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మీరు దేవుని స్తుతిస్తూ ఇతరులకు చేసి వారును మీరును దీవెనకు పాత్రులు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.